రోజు రచ్చే గోరిల్లా ఫై చేపలు పడుతున్నాం చూడండి. పడ్డాయి డాడీ అద్దరికి వాడు ఇరిగిపోయినాయిగా సగం ఇరిగిపోయినాయి. కొంచెం మంచి కూర్చొని తవ్వచ్చు గారా ఎందురా నీ బాధ నాకు అర్థం కాదు. ఎలా అవుతాయి కొంచెం అరే అసం చిన్న పరకలు పడితే ఒక దెబ్బకు తింటారా వాటిని. ఆడనే కాల్చుకొని తిందాం పోయిందే ఉందిరా మరి అగ్గి పెడితే లచ్చి కాడి కాడ నిప్పుందిరా వెలిగిస్తాడు. అగ్గి పెడితే బావ మంచిగా ఉంటుంది. అలా వేసినప్పుడు ఈ వచ్చింది సాగు మాకు ఇక జాగ్రత్త రాయరా ఏం కాదు ఏ జాగ్రత్త అప్పుడే గుండె ఏం చేసుకో నెక్స్ట్ షుగర్ అన్నమాట పడి మరి బెండ కూర్చుంటే ఎట్లా కావాలి ఇంతమైనా కట్టద్దు ఇది కూడా గోజేరా కాలంకారని చేస్తాం కదా కెమెరా మోగాలనా సాయిరామ్ గట్టి కట్టుకో సాయిరామ్ పోయిందనుకో నిజం కాదు అది అంత పైన తింటారు దాని ముందు 20 కేజీ చేప రావాలి. వైర్ అయితే పెద్దది ఉంది గట్టిగా ఉంది మంచి కుదమట్టం మా బావ లాంటి చేప పడ్డా గుంజుతుంది. అరే నీ గాలా నేను తినవలేరా నీ గాలా నీకు ఇస్తానరా ఏం బాధపడకాకు వాళ్ళందుకు కాదు అడిగి తీసుకోవాలి జాయింట్ యాడ్ చేస్తలేరా అది కలర్ ఏం డోలేదు ఇది నీళ్ళ కరిగిపోద్ది నాకు తెలుసు. కరిగిపోతుంది ఏం కాదు అది పిండి పోయి ఎక్కడ చెప్పండి ఏడేద్దాం యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం మేమంతా. ఓకే పట్టుకో వానపామును పెట్టినాం లోపల వేస్తున్నాం. మా ఇంటి దగ్గర నుంచి వచ్చారు వీళ్ళు ఒక పెద్ద షాప్ పట్టారు మంచిగా వలేసి. మనకు కూడా అలాంటి షాప్ పడాలి ఇప్పుడు ఒకటి ట్రై చేద్దాం ఈరోజు. ఎప్పుడైతే రాగా చేపలు పడతాం చూద్దాం మనకి చేపలు పడతాయో పడలేదు. మీరైతే ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై మహేష్పతి. అరే దానికి సీసమే లేదు కదా కొంచెమే పెట్టాము సీసం.
రావాలా ఎన్నో ఒక దెబ్బకి అయిపోతాడు. ఇది దానికి పెట్టి తీసి తలా అయింది రా నీకుతో. ఓకే, ఇప్పుడైతే మనం తెచ్చిన బన్నుతో అయితే ట్రై చేస్తున్నాం. దీనికి బన్ను పెట్టినా ఇప్పుడు పెద్ద చేప పడాలి. రవ్వ పడుతుంది, రవ్వ బొచ్చే మా బాగా అనుకుంటే మామూలు అనుకుంటేవా, పెద్ద పెద్ద చేపలే పడేస్తాయి మా దగ్గర. అవుతుందా? పోయినట్టుందిరా వాళ్ళకి భయపడి. ఆడ అంత పెద్దలు అవుతుందారా? కాదురా గుందుతోని లోపలికి, అది ఎప్పుడో పోయిందట్టుంది నాకు తెలిసి. పోయింది ఎర్రలేపో ఎర్ర పెట్టరా. పాప నువ్వు తిందాం అనుకున్నావు కదా డబ్బు రొట్టిని పెట్టాలి ఇదే. సో లాస్ట్ ట్రయల్ పండుగానికి ఇచ్చేద్దాం. ఇక నువ్వు పడతావా? పోయినాయి చేపలు ఎవరు ఆడ? పడ్డాయే, మళ్ళా ఇంకో చేప పడ్డదే. సబ్స్క్రైబ్ చేసుకోండి. పెట్టరా తప్ప పెద్దాం. ఇవాళ మంచి ఫ్రై ఉంది. సాయంత్రానికి ఇంకో వీడియో పెడతా, షార్ట్లలో చూసేయండి. నన్ను గుర్చేస్తాడు. ఎదు ఉండరా నీ కాలం నీ కాడ. తను మూతి బేటి కానొస్తే తింటలేవయ్యా. పడదురా బెటరా, ఎర్ర బెటరా. అసలు వాడడం లేదు అటు, అసలు గుందట్లేదు. ఎక్స్పర్ట్ మా వాడు పండుగానికి ఇచ్చేసినాం. పట్టినావు చేప. తీరా వదిలిపెట్టరా అట్టుకోట వదిలిపెట్టరా. సచ్చిలేరా పోతే చేపలయ్యి అలా నీ పడతా పట్టుకోరదాన్ని. ఆగరాదు రా బాయ్, ఎర్ర పెట్టరా అని చెప్పాను నేను. మూతి పెట్టుకుని వస్తుంది అది. ఇంకొక 2 కావాలరా.
ఐదు చేపలు పట్టినాం 5 చేపలు పట్టినాం 5 చేపలు బాబు తిన్నారా కష్టపడి తెస్తున్నాడు సారా పోదాము. సో ఫ్రెండ్స్ మనం చేపలకు వచ్చినట్లయితే మనకు మంచి ఫలితమే దక్కింది. యాక్చువల్గా మనం గాలం తీసుకొని వచ్చినాం. మొత్తానికి అయితే మనం అయితే ఒక 7 చేపలు అయితే పట్టడం జరిగింది. 7 చేపల్ని మనం ఈరోజు మంచిగా ఫ్రై చేసుకొని కాల్చుకొని మంచిగా తందూరి చేసుకొని తిందాం. ఇంకా విషయానికి వస్తే మేము ఇప్పుడు ఈ చేపల్ని ఫ్రై చేసే విధానం అంతా మీకు అయితే చూపించడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయడం కూడా మొత్తం ఫుల్గా చూడండి. అలాగే వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కింద హైప్ బటన్ కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్ ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. ఫ్రెండ్స్ మన గుడ్ అయితే రెడీ అయిపోయింది. హే క్రేజీ లవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు క్రేజీ థింగ్స్. సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ కోసం అయితే చాలా రోజుల తర్వాత మా పొలం దగ్గరికి అయితే వచ్చినాం. సో ఈ రోజు అయితే మేము చేసే ఎక్స్పెరిమెంట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఎవ్వరు ఇంతవరకు అయితే చేయని ఎక్స్పెరిమెంట్. చిన్న చిన్న గుడ్లను కలిపి మేము ఒక పెద్ద గుడ్డు తయారు చేయబోతున్నాం. యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడనే మేము క్రేజీ ఎక్స్పెరిమెంట్స్ని చేయడానికైతే ఒక ప్లాన్ అయితే వేస్తున్నాం. సో అది ఇంకా సక్సెస్ కావాలని మేమైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. సో ఈ పొలం కానొస్తుంది కదా, సో ఈ పొలం అంతా మాదే. అప్పట్లో మేము వ్యవసాయం చేసేవాళ్ళం, కానీ ఇప్పట్లో మేము పనుల పడి వ్యవసాయం చేయట్లేం కాబట్టి ఇది ఖాళీ ఉండిపోయింది. సో మా యూట్యూబ్ ఛానల్ కూడా బాగా రన్ అయితే మేము కూడా ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేయడానికి అయితే మంచి ఒక షెడ్ వేసి సో ఇందులోనే ఎక్స్పెరిమెంట్ చేయడానికి అయితే చూస్తున్నాం. సో అది సక్సెస్ కావాలంటే మీరేం చేయాలంటే మాకు ఈ వీడియో చూసి జస్ట్ ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే. సో మరిన్ని ఎక్స్పెరిమెంట్ వీడియోలతోనైతే మీ ముందుకైతే వస్తాం. మళ్ళీ చిన్న చిన్న బాంబులను కలిపి మీరు పెద్ద బాంబు తయారు చేసినట్టు చిన్న చిన్న గుడ్లను కలిపి ఒక పెద్ద గుడ్డు అయితే తయారు చేయండి. కాకపోతే చిన్న చిన్న గుడ్లతో ఒక పెద్ద గుడ్డు తయారు చేసి సో ఆ గుడ్డుని ఉడకబెట్టి చూడబోతున్నాం. అసలు ఉడుకుతుందా ఉడకదా, దాన్ని తినగలుగుతామా తినలేమా. వీడియోని ఫుల్గా చూసేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ బటన్ అయితే కొట్టేయండి. మొత్తం అయితే మేము 8 గుడ్లు తెచ్చినాం, తలా 2 అనుకొని. కెమెరామ్యాన్ కూడా 2, వాని కూడా 2 ఇవ్వాలి. అయితే ఈ గుడ్లు ఉన్నాయి కదా, ఇది బెటరా. సో ఈ గుడ్లన్నీ మనం ఏం చేస్తామంటే ఒక బంకమట్టి ఉంటుంది కదా, సో బంకమట్టిలో పెట్టి వీటిని ఉడికిస్తాం అనమాట. అయితే మనం ఏం చేస్తామంటే బంకమట్టి ఉంది కదా, సో బంకమట్టిని ఒక గుడ్డు అయితే గుడ్డు షేప్లో తయారు చేద్దాం. సో మనం గుడ్లు అయితే పెట్టుకున్నాం. ఇప్పుడు పారా బంకమట్టి కాడికి పంపారా, ఏడేసిరా బంకమట్టి. చలో చలో ఐఫోన్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ బంకమట్టి అంతా తీసుకుపోయి మనం ఒక పెద్ద గుడ్డు షేప్ అయితే తయారు చేద్దాం. ఈత ముళ్ళు గుచ్చుకున్నారు. అరే వీడి చేత ఎంత ఇదే లేపలేరంటే మీరు దాన్ని ఏం లేపుతారా? గిరిగాడు వేసిండ్రా. ఒడ్లు పట్టేటట్టు బొక్కలు పెట్టాలి. ఇన్ని అదృష్టాలు చేసుకుంటే మట్టి నీకు వంటాలి. అందులో బంకమట్టి బండరేజ్ ఇచ్చావా బ్రో అంటారు. ఇప్పుడు మనం ఏంటంటే ఈ కర్రతో బొక్కలు పెడుతున్నాం. మనమైతే 8 గుడ్లు తెచ్చినాం. నువ్వు పోయి బంకమట్టి రెడీ చెప్పు.
అది ఉన్నాయా 11 చూస్తే అయ్యో లెక్కేస్తుండు అన్న నేను లెక్కేసాను అన్న జరా కడిగిరా గుడ్డ ఒకటి ఒక్కటి కడిగి అట్లా అయినా యాక్చువల్గా ఈ లోపలికి పోయిన గుడ్లు బయటకు వస్తాయట డౌట్ వస్తుందా తర్వాత దీన్ని కట్టెలు తీసుకొని పడగొట్టుకోవాల్సి వస్తుందయ్యా నాకెందుకో డౌట్ వస్తుంది లోపలికి ఏమైనా మట్టి బాగుంది కొంచెం ఎడల్పు చేయమంటారు నేను ఏమంటలేను కొంచెం ఎడల్పు చేసి లోపల పెట్టుకోవాలి నాకలేమన్నావు మామయ్య కానీ ఇప్పుడైతే మనం క్లోజ్ చేసేస్తున్నాం చూసారు కదా పలిగింది చూసారు గుడ్డు లోపల ఉండిపోయింది అది ఆమ్లెట్ ఎత్తు మరి ఇప్పుడు తీసేటప్పుడు ఎట్లా వస్తాయి తర్వాత ఇగో లోపల గుడ్డు ఉంది ఏం చేస్తున్నాం అంటే క్లోజ్ చేసేస్తాం మొత్తం ఇలాంటి తెలియకల్లో మరో జనం సున్నా వేస్తుంది మా రెడీ అయిపోయింది ఎందుకంటే గుడ్డు గుడ్డులానే ఉండాలి కాబట్టి గుడ్డులానే తయారు చేస్తున్నాం చూసాను కూడా అట్రాక్టింగ్గా ఉంటుంది ఇంత పెద్ద గుడ్డు తిన్నారేంట్రా బాబు అనిపిస్తుంది మా వాళ్ళు ఇట్లా ఉంటే తినరంట గుడ్డులానే ఉండాలంట ఎందుకంటే గుడ్డు కలర్ వేసేసి ఇది ఎక్కడో బెడిసి కొడుతుంది అయ్యా మాకు అరే మీకోసమే కదా తెల్లగా ఉన్న గుడ్డును తయారు చేస్తాను ఫ్రెండ్స్ మన గుడ్డు అయితే రెడీ అయిపోయింది సో కష్టపడి గుడ్డు తయారు చేసినాం చిన్న గుడ్డు కలిపి ఒక పెద్ద గుడ్డు తయారు చేసినాం ఈ ఎక్స్పెరిమెంట్కి అయితే చాలా కష్టపడ్డాం మా పోరగాలు బురద చెయ్యి అంటుకుంది క్రేజీ గ్యాంగ్ అంతా నీళ్ళలో పడ్డది సో గుడ్డు ఎలా ఉందో కామెంట్ చేయండి మేమైతే బాగుంది అనుకుంటున్నాం గుడ్డు అయితే గుడ్డు షేపులే ఉంది అనుకుంటున్నాం పెరబడి గుడ్డుని కాల్చి అందులో ఉన్న గుడ్డు ఉడకదా చూస్తున్నాం సో దానికోసమే మా వాళ్ళు కష్టపడతారు వీడు అర్ధగంట నుంచి మంట పెడుతుంది కానీ మంటే మంతలేదు వీడియోని మాత్రం చూసిన వాళ్ళు కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా కెమెరామ్యాన్ కూడా పని చెప్పారు మా క్రేజీ గ్యాంగ్ అట్లుంది వీడేవాడు చూడండి మా వాళ్ళు ఎంత కష్టపడుతారో సో ఫ్రెండ్స్ ఇప్పటికి వరకు అయితే మనం దగ్గర హాఫ్ అన్ అవర్ నుంచి అయితే మన ఎగ్గుని అయితే కాలుస్తున్నాం. సో ఎగ్ అయితే మామూలుగా అయితే ఈ మనం తయారు చేసిన ఎగ్గుకు క్రాక్స్ అయితే వచ్చినాయి. ఇది బంకమట్టి కాబట్టి అందులో మనం ఎండబెట్టకుండా పచ్చి మట్టిని పెట్టినాం కాబట్టి ఇది పలిగిపోతుంది.
సో దానికే ఇవన్నీ క్రాక్స్ అయితే ఫామ్ అయినాయి. మనకు ఎగ్ని మనం బాయిల్ చేసి అదేమైందంటే ఉబ్బుతుంది అనమాట, కొంచెం లావ్ అవుతుంది, ఉన్న సైజు కంటే కొంచెం సైజు ఎక్కువ అవుతుంది. మనం ఏం చేసినామంటే ఆ ఎగ్ని మనం బలవంతంగా లోపలికి నెట్టినాము. సో నాకు డౌట్ వస్తుంది, నాకు తెలిసి అవి లోపల నెర్రలు ఎచ్చుకుని అలా పక్కన పగిలినాలా. సో పగిలినా పగలపోయినా మనం ఏం చేయాలంటే దాన్ని అయితే చూడాలి కాబట్టి సో చూద్దాం. సో ఉంటే మనోడికి ఫస్ట్ అంజగానికి తినిపిద్దాం. సో తిన్న తర్వాత మనం ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఇది పట్టుకుంటే సో దారుణంగా కాలే అవకాశం ఉంది కాబట్టి దీన్ని మనం ఇప్పదీయనికి కూడా ఉండదు, అంటే ఉడబిగనికి ఉండదు, పక్కన కాలు ఉంది కాబట్టి దీన్ని అమాతం లేకపోయి కాలులో పెట్టేద్దాం. సో అప్పటికైతే కొంచెం చల్ల పడుతుంది, పైన చిన్న చిన్నగా వాటర్ పోసుకుంటే దీన్ని అయితే సరి చేద్దాం. నువ్వు అట్లా లేదురా, లేవదురా నాయన, నువ్వెందుకు కాగం చేస్తా. పైన పెడదా లేదు పలిపోయిన కూడా అది కానీ ఓకే. సో ఫ్రెండ్స్ ఎక్సపెంట్ అయితే సక్సెస్ అవుతుంది అనుకుంటున్నా, ఎందుకంటే గుడ్లు ఉడికినట్టుంది. నిమ్మలంగా తీసుకుపోయి నీళ్ళలో పెట్టించి నిమ్మలంగా కడుగుదాం అనుకుంటే వీడు తీసుకొచ్చి పుట్టుకుని ఎత్తేసిండు బయట. 2 కర్రలు పట్టుకొని పోదాం అని చెప్పిన, అందుకంటే నేను ఒక కర్ర పడడం వల్ల కింద పడితే బొక్క పడది. ఫస్ట్ అయితే దీని నుంచి ఒక గుడ్డు తీద్దాం. అగరా అది కూడా ఉడికింది కుదరా అయిపోయింది. ఆమ్లెట్ వేసుకోవడం ఏంటి, ఇది మనం హాఫ్ అన్ అవరే ఉడకబెట్టినాం దీన్ని. ఫస్ట్ దీన్ని చూద్దాం, దారా లోపల తీసుకురా. ఉడకలే ఉడకలే మా ఊళ్ళకున్న కకృతికి నేను అర్ధగంట చెప్పినా, మరి అర్ధగంట కాదు ఒక గంటనే ఉంచుదామని చెప్పుకున్నా. తీయో అని చెప్పారు. ఎదవరండి. అయితే ఇందులో వచ్చిన సమస్య ఏంటంటే మనకు ఎక్కువ మట్టి పెడితే ఇది లోపలికి హీట్ పోవట్లేదు, అందులో పచ్చి మట్టి కాబట్టి మనం ఏం చేసామంటే ఇండివిజువల్గా ఒక్కొక్క గుడ్డుకి సపరేట్ పెట్టినాం మట్టి. సో యాక్చువల్గా పెద్ద గుడ్డే కాల్చాలి, కానీ చిన్న గుడ్లు కావాల్సి వస్తుంది, ఎందుకంటే కాలవట్లేవు, లోపల మట్టి ఎక్కువ కొడితే కాలవట్లేవు. మొత్తం తెచ్చిన 8 గుడ్లల్లో 2 గుడ్లు అవుట్ అయిపోయినాయి, పాస్ అవుట్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ 3 గుడ్లు ఉన్నాయి, 6 గుడ్లు ఉన్నాయి. ఈ 6 గుడ్లతోనే చేద్దాం. మరి 6 గుడ్లలో ఎన్ని మిలుగుతాయి, లాస్ట్కి ఎన్ని తింటాం అనేది మాకు కూడా ఐడియా లేదు. లెట్స్ గో. ఒడిసలు వద్దురని అమ్మాయికి మధ్యగా చెప్తుంటే వినరే. 1 అవర్ దాకా కాలుతో నిమ్మలంగా ఆడబెట్టి సైలెంట్గా కూర్చుందాం. వేసేరా, కప్పెట్టేరా. ఇప్పుడు మామూలుగా ఉడకవు, మరే బీభత్సంగా ఉడుకుతాయి. ఇది పలిగి ఒక్కబడ్డ దీనికి. మరి దీని పరిస్థితి ఎట్లా ఉందంటే లోపల దాని పరిస్థితి ఉండదు. సో గుడ్లు అయితే హాఫ్ బాయిల్ అయినాయి. నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ ఉంది, అసలు గుడ్డు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ చెప్పిన వాళ్ళ కామెంట్ని పిన్ చేస్తాం. పర్లేదు, మా ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది. ఇది పచ్చిది కాదురా, ఇది పచ్చిదా కాదా అనేది ఒకసారి మీరు కూడా కామెంట్లో పెట్టండి. ఇది హాఫ్ బాయిల్. హాఫ్ బాయిల్ అంటే చాలామందికి తెలియదు, సగం గుడ్డు ఉడికందే హాఫ్ బాయిల్ అంటారు. అంటే ఇంకా సేపు ఉంచుదాం అలా, కానీ పలిగిపోతున్నాయి. ఆల్రెడీ 2 తీసినాం బయటికి. సో ఫ్రెండ్స్ మొత్తానికైతే మన గుడ్లు అయితే ఉడికినాయి. సో ఈ చిన్న గుడ్లు కూడా అందులో 2 ఎక్స్ప్లోడ్ అయినాయి. ఒకటి మా కెమెరామ్యాన్ మింగేశాడు, ఇంకోటి సగం అయితే ఉంది, ఇది కూడా ఎక్స్ప్లోడ్ అయింది, పక్కకు పెట్టినాం. ఇప్పుడు ఏం చేసామంటే గుడ్డు అసలు ఉడికినాయో లేదో చూద్దాం. ఫస్ట్ అయితే ఇది పలిగిపోయిందని చూస్తున్నాం. చూడండి, మేము కళ్ళ ముందులో చేస్తున్నా.
ఫ్రెండ్స్ మనమైతే ఉడికించిన గుడ్లు అయితే ఇట్లా వచ్చినాయి. సో పర్లేదు, మంచిగానే ఉడికినాయి, తినొచ్చు. సో మొత్తానికైతే మా వాళ్ళు సాటిస్ఫై, నేను సాటిస్ఫై, ఎక్స్పెరిమెంట్ కూడా సాటిస్ఫై. ఇంకా మనం వచ్చే వీడియోలో ఇంకా మరింత కంటెంట్ కావాలంటే మీరైతే మాకు సపోర్ట్ అయితే చేయాలి. సో ఆ సపోర్ట్ చేయడం ఏం లేదు, జస్ట్ మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి అంతే, అది చాలు మాకు. ఓకేనా? సో ముందు అయితే టేస్ట్ చేద్దాం. నేను టేస్ట్ చేసినాక వీళ్ళకి ఇస్తా. ఫస్ట్ లోపల ఉండే ఎల్లో తిందాం. నోట్లో ఉన్న అలా అలా ఊరుతుంది. మా వాళ్ళు చాలా కష్టపడ్డారు. సూపర్. ఓ నిజంగా బాగుంది. సో గుడ్లు అయితే ఉడికినాయి. కొట్రా వాడు తినలేడు, వీడు బాడగా వీడు తినలేడు. పర్లేదు, ఆమ్లెట్స్ అయితే తొందరగానే ఎక్కువ. బాగుంది. పెద్ద గుడ్లో ఉడికితే ఇంకా బాగుండేది, చిన్న గుడ్డు కాడు ఉడికిపోయింది. ఇది ఇంకా తొందరగా ఉడికింది. పెద్ద గుడ్డు బురద ఎక్కువ వల్ల తొందరగా ఉడకలే. హలో బ్రదర్స్, అందరికి నమస్తే. ఏదైనా తినాలి అంటే దాని మీద మన పేరు రాసి పెట్టుండాలి అని అంటుంటారు పెద్దలు. ఇవాళ తినబోయే కోడి తందూరి మీద కూడా మా అందరి పేర్లు రాసి పెట్టున్నాయి అని అనుకున్నాము. ఇదే తందూరి బయటలో కొంటే చాలా ఖర్చు అయిద్దని తెలిసి మేమే తలా 100 రూపాయలు వేసుకుని ఇవాళ ఎలాగైనా కోడి తందూరి చేయాల్సిందే, తినాల్సిందని బ్లైండ్ గా ఫిక్స్ అయ్యాము. దానికి కావాల్సిన అన్ని ఆచారాలు సిద్ధం చేసుకుని బండ్ల మీద అయితే బయటికి బయలుదేరాం. మరి ఇవాళ కోడి తందూరి తినడం మరి ఆ దేవునికి ఇష్టం లేదో, కోసే కోడికి ఇష్టం లేదో గానీ మేము పోయిన కానించి అన్ని ఎదురు దెబ్బలే తాకుతున్నాయి మాకు. ఎప్పుడు పోయే ప్లేస్ కు పోతే అక్కడ వాగు పెరగడంతో అక్కడ తయారు చేయడం కుదరలేదు. అక్కడ నుండి ఇంకొక అడిగి పోతే చుట్టుముట్టు అన్ని పొలాలే ఉండడంతో ఆ చుట్టుపక్కల ఉన్న జనాలందరూ ఆ ఉన్న 2 షెడ్ల కిందకి వచ్చి కూసుర్రు. ఇక ఇక్కడ కూడా కుదరదని అక్కడ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక మర్రి చెట్టు దగ్గరికి అయితే పోయినాం. ఇలా పోతుంటే మధ్యలోనే మాకు వాన తగిలింది. ఇక అంతా తడిసిపోయింది. తెచ్చిన కోడిని ముక్కలు కొట్టుకొని ఇంటికి పోయి కూర వండుకొని తిందామని ఫిక్స్ అయ్యి ఇంటికి బయలుదేరేటప్పటికి ఇక కొంచెం దూరం రాగానే అప్పుడు అర్థమైంది మాకు ఆ వాన మేము ఉన్న ప్లేసులనే వచ్చింది, ఇక్కడ రాలేదని. చూస్తే అర్థమైపోయింది. ఇక ఇంటికేం పోతాంలే, ఆ కోడిని ఏదో ఈయనే కోసి ఈయనే తందూరి చేసి తిని పోదామని మా పోరగాళ్ళంటే ఇక కట్టపోటు ఉన్న ఒక చెట్టు దగ్గరికి అయితే పోయినాం. ఇక చూస్తురుగా మా పోరగాళ్ళు ఆ తందూరి చేయడానికి చుట్టుముట్టున్న కట్టె దగ్గరకు వచ్చి ఒకడేసి తందూరిని చేయమని అయితే నాకు చెప్పిర్రు. ఇక మనం అందులో ఎక్స్పర్ట్ కాదా, ఎలా చేయాలో నాకు కూడా కొద్ది కూడా ఐడియా లేదు. కానీ చాలా వీడియోలు చూస్తే మనకు కొంచెం నాలెడ్జ్ అయితే పెరిగింది. అందుకని ఇక తందూరి ఎలా అయినా చేద్దామని చెప్పి నేను పోయి ఒక మంచి కట్టెని అయితే తీసుకొచ్చిన. ఇక ఈ కట్టెని యూజ్ చేసి మనం తందూరి తయారు చేద్దాం. ఇక చూడుర్రి, చూడండి. సో మనకేంటంటే ఒక తంగడికార అనేది కావాలి. ఎందుకంటే ఏ కట్టైనా కడితే మనకేంటంటే టేస్ట్ అనేది మారిపోతుంది. కానీ తంగడి కట్ట మనం దీంతో కబాబ్ చేసినాం అనుకోసారి, దీనికి ఏమైనా కుచ్చుకొని చేసినా కూడా తంగడి కట్ట అనేది మనకు టేస్ట్ మారదు, చికెన్ చేసినా ఏది చేసినా. ఓకే, దానికోసం మనం తంగడి కర్ర తీసుకొచ్చినాం. ఇప్పుడు ఏం చేస్తామంటే మాల్ మసాలా కలిపి మన చికెన్కి అయితే పట్టిద్దాం. చికెన్ని మనం క్లీన్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి మనం తెచ్చిన మసాలా అలాగే ఇంకా కూరగాయలు అయినా తెచ్చాం, దీనికి దట్టంగా పట్టించి ఎప్పుడేం చేద్దామంటే తందూరి తయారు నిమ్మకాయలు పోయారు. మనం ఏం చేస్తామంటే వాటి మీద నిమ్మకాయ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం తందూరి చేసేటప్పుడు ఏంటంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది కొంచెం పుల్లగా కొట్టాలన్నమాట. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం నూనె పోసుకుందాం. బాగా మిక్స్ చేసుకోవాలి. కొన్ని ఉల్లిగడ్డలు అట్లా కలుపుకోవాలి ఇందులో, తర్వాత కొత్తిమీర కూడా ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం కలిపిన మాల్ మసాలాలన్నీ కోడికి బిర్రుగా పట్టిద్దాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేస్తామంటే మనం
కోడిని దీనికి తొడిగేద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డబ్బాతోని దీన్ని కవర్ చేసేద్దాం. సో దీని మీద బరువు పెడుతున్నాం, ఎందుకంటే లోపలికి మట్టి పోకుండా, లోపలికి దుమ్ము పోకుండా చుట్టుపక్కల కట్లు వేసేద్దాం. కింద కొన్ని పైన కొన్ని కానీ అరే ఆ రెండింటి నువ్వురా తొందరగా అంటుకోవాలని కోరుకోండి గట్టిగా. డబ్బా ఖాళీ ఖాళీ కాగా డబ్బానే తీసిపోయాడు పైకి. మనకి సరిగ్గా కట్టలు అయిపోతాయి. అదే రా ఇప్పుడు నీళ్ళు అవుతుంది మనకున్నది. పాము వస్తుంది. ఇలాంటి ప్రయోగాలు చేసేటప్పుడు మీరు జాగ్రత్త ఉండాలి, ఎందుకంటే కట్టడాల రాళ్ళకు ఇలాంటి తేళ్ళు అయితే ఉంటాయి. చూసుకొని కేర్ తీసుకొని ఉండాలి, లేకపోతే వేసిందనుకో ఈరోజు మొత్తం నొప్పితో కావాలి. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే చాలాసేపు మంట పెట్టి దాన్ని అయితే కాల్చినాం, కానీ లోపల కాలిందో కాలలేదో అయితే మాకైతే డౌట్ ఉంది. సో దాదాపు ఇప్పటికీ ఒక 45 నిమిషాలు అవుతుంది మంట పెట్టి. సో చాలా పెద్ద మంట పెట్టినాం. అయితే ఒక విషయం చెప్పండి, మేమైతే ఇది ఫస్ట్ టైం మేము ఇలా చేసి తందూరి చికెన్ చేయడం. సో ఇంతకుముందు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఎంతసేపట్లో కాలుతుంది మంట పెడితే, డబ్బా చుట్టూ మంట పెడితే అనేది. స్మెల్ అయితే అదిరిపోతుంది బావా. కొంచెం నెమ్మదిగా బావా. నైస్ నైస్ నైస్. తీరా చేయి సూపర్. సో ఫ్రెండ్స్, మనం చేసిన కుకింగ్ మాత్రం చాలా బాగా అయితే వచ్చింది. సో నేను ఇట్లా వస్తుందని కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు మీరు చూసారు కదా, ఒక్కసారి దీనికి వెళ్ళి లుక్ వేసుకోండి. సో మొత్తం మనకైతే చాలా మంచిగా కాలింది. సో ఇంకా మనకు బాడీ కూడా మనకి ఎక్కడ కూడా పచ్చిగా ఉన్నట్టు కూడా అస్సలు లేదు. మేము ఏం చేసినామంటే లోపల ఆలుగడ్డలు, టమాటాలు, అలాగే పచ్చిమిర్చి లోపల పెట్టేసినాం. దాని మూలంగా ఏంటంటే మనకు స్మెల్ అనేది, ఆ మసాలాలు అనేది మన ముక్కకైతే మంచిగా పట్టినాయి. ఇంకా స్మెల్ చూస్తుంటే మా పొరగాళ్ళకైతే అస్సలు ఆగబుద్ధి కావట్లేదు. చూస్తారు కదా, ఆడ పెట్టేది ఆల్చం నోట్లు వేసుకుందామని చూస్తారు. సో మొత్తానికైతే వీడియో అయితే అదిరిపోయింది. సో ఇప్పుడుగా తిని చూద్దాం అసలు టేస్ట్ ఎట్లుంటుందో. ఓకేనా, లెట్స్ గో. కానీ ఎంజాయ్. వస్తుంది టేస్ట్, మామూలుగా లేదు. కానీ లైఫ్లో ఇట్లా తినడం కూడా ఒక మంచి అనుభూతి అనొచ్చు. మసాలా కూడా మంచిగా పట్టినాయి. సో టేస్ట్ కూడా అద్భుతంగా ఉంది. సో చాలా అంటే చాలా బాగుంది. మా వాళ్ళు దీన్ని బతకరించేటట్లేరు. ఇది ఉంటుందో అయిపోతుందో కూడా తెలియదు. ఒక్క 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం. పచ్చి తింటాడు పట్టది. సో మొత్తం దాదాపు అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మరిన్ని వీడియోలు కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇవాళకైతే వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. ఉంటా మరి, బాయ్. హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ సంచారి శివ. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరైతే ఫోన్ని రెగ్యులర్గా యూజ్ చేస్తారో, ఎవరైతే ఫోన్ లేకుండా మేము బతకలేరా బాబు అని అనుకుంటారో, ఎవరైతే ఫోన్ కూడా మా హార్ట్లో ఒక భాగం, అంటే మన బాడీలో ఒక భాగం అలా ఫీల్ అయిపోతూ ఉంటారో, వాళ్ళ కోసం, వాళ్ళ కళ్ళు తెరవడానికి, వాళ్ళ కళ్ళు పోకుండా ఉండడానికి
ఎవరైతే అనుకుంటారో, పోకుండా ఉండాలి అని ఎవరైతే అనుకుంటారో మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇంకో విషయం, ఎవరైతే మీ కళ్ళు కాపాడుకోవాలనుకుంటారో, ఎవరైతే గుడ్డితనం రాకుండా ఆపుకోవాలనుకుంటారో, లైక్ బ్లైండ్ కాకూడదు మేము అని అనుకుంటారో, సో ఇది ఎర్లీ వార్నింగ్ అనమాట. సో ఎవరైతే నేను చెప్పేది మీకు అర్థమైతే అర్థం కావట్లేదు, నేను చెప్పే విషయం అయితే అది, ఎవరైతే మీ కళ్ళు పోకూడదు అని మీరు అనుకుంటారో మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. సో విషయం అయితే అది. ఇంకా స్పెట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇవాళ రేపు ఫోను చిన్న పిల్లోడు కానించి పండు ముసలోళ్ళ వరకు ఫోన్ చూస్తారు. ఈ ఫోన్ ఎలా చూస్తారు అంటే, మనకు ఓయాసిస్ ఉంటే ఆ నీళ్ళు మనం గబా గబా తాగుతాం, చూసిరా, టయానికి దొరకవు కాబట్టి. సో ఆ రేంజ్లో ఫోన్లు చూస్తారన్నమాట. అలా మీరు ఊహించుకోవచ్చు. అంటే ఫోన్ లేకుండా బతకలేకపోతారు, అక్కడ నీళ్ళు లేకుండా ఎలా బతకలేకపోతారో మన కాడ, మన దగ్గర, మన ఇండియాలో ఫోన్ లేకుండా బతకలేరు అనమాట. ఇది ఎందుకు జరుగుతుందని మీరు బాగా ఆలోచించండి. ఎందుకంటే పని పాట లేని వాళ్ళు ఎక్కువ, అలాగే ఈ పని పాట లేని వాళ్ళు ఎక్కువ ఉంటే పర్లేదు, కానీ ఈ ఎక్కువతనం అనేది వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. సరే, ఆరోగ్యం దెబ్బతీస్తే పర్లేదు, మళ్ళీ కోలుకోవచ్చు మనం అనుకోవచ్చు. కానీ మెయిన్గా చిన్నపిల్లలు ఎవరైతే 5 years, 6 years, 3 years పిల్లలు, వాళ్ళకి ఏంటంటే ఎర్లీ స్టేజ్ ఇది. వాళ్ళకి ఇంకా మనం వాళ్ళని ఇంకా కంట్రోల్ చేయకపోతే వాళ్ళ జీవితంలో ఒక పెద్ద దెబ్బ తగిలించిన వాళ్ళం అవుతాం. అంటే తెలిసి కూడా వాళ్ళ జీవితంలో ఒక పెద్ద పొరపాటు చేసిన వాళ్ళం అవుతాం అనమాట. ఎందుకంటే మనిషి జీవితంలో ఒక సామెత ఉంటుంది, సర్వేంద్రియానం నయనం ప్రధానం. విషయం ఏంటంటే చిన్నపిల్లలు, సో చిన్నపిల్లలకు మనం ఫోన్లు ఇస్తున్నాం కదా, 3 సంవత్సరాలలో, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల వాళ్ళకు, చదువుకునే వాళ్ళకు ఎందుకు ఇస్తున్నాం అంటే వాళ్ళు మారం చేస్తారు. మనం మారం చేస్తారు కాబట్టి వాళ్ళకి ఫోన్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మీరేదో వాళ్ళ మారాన్ని తట్టుకోలేక, వాళ్ళ బాధను తట్టుకోలేక మీరు ఫోన్ ఇస్తారు, వాళ్ళు సైలెంట్గా ఉంటారు. కానీ వాళ్ళ జీవితంలో మీరు చేసిన అతిపెద్ద పాపం అదే అనమాట. ఎందుకంటే వాడు పెద్దగా అయిన తర్వాత వాడి కళ్ళకు ఇంతలా సోడబుడ్డి అద్దాలు పెట్టుకొని పోవాలి. అంటే వాడు లాంగ్లో చూసేందుకు అంతలా సోడబుడ్డి అద్దాలు కావాలి. ఇంకా క్లోజ్లో పోతుంది, ఆయన కళ్ళు ఏం పనికిరావు. ఇంకా ముందర పుస్తకం పెట్టుకొని చూడాలంటే ఇంకా వానికి మళ్ళీ ఇంకోటి బై హ్యాడ్ చేసి చెప్తూ ఉండాలి, లేకపోతే పక్కన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. అంత దారుణంగా తయారవుతారు, అంత దారుణంగా తయారవుతున్నాయి వాళ్ళ కళ్ళు. ఎందుకంటే మీరు చేసిన పాపమే అది. కొంతమందికి పుట్టుకతో వస్తాయి, కొంతమందికి కావాలని వాటిని రప్పిస్తారు. అయితే ఇందులో భయంకరమైన నిజం ఏంటంటే, ఒకసారి మనకు కళ్ళకి ఎప్పుడైనా సైట్ వచ్చిందనుకో అది మీ జీవితకాలంలో పోదు. ఇంకా చిన్నపిల్లలకు వచ్చింది అనుకోండి, ఇంకా వాళ్ళ జీవితం నరకమే అని చెప్పాలి. ఎందుకంటే పక్క వాళ్ళందరూ కళ్ళు స్పెట్స్ లేకుండా చాలా ఆనందంగా తిరుగుతుంటే వాడి జీవితం స్టార్ట్ అయిన కానించే వాడి బతుకు ఆ కళ్ళద్దాలు చూసుకోవడం, ఆ కళ్ళద్దాల ఫ్రేమ్లు రెడీ చేసుకోవడం, తర్వాత ఇరిగిపోయినప్పుడల్లా వాళ్ళ కొత్తగా కొనుక్కొచ్చుకోవడం, ఇంకా వాడి డబ్బులన్నీ దానికే అయిపోతాయి. ఇక మొత్తం మన జీవితం అంతా దాన్ని కాపాడుకోవడం సరిపోతుంది. ఇంకా మీరు అనుకోవచ్చు, ఏదో సర్జరీ చేసుకుంటే నడుస్తుంది కదా, ఏమైనా లేజర్ సర్జరీ చేసుకుంటే బాగుంటుంది కదా అని. నో, మీరు ఏ లేజర్ సర్జరీ చేయించుకున్నా, ఎంత చేయించుకున్నా కేవలం 1 year, 2 years, అంటే 10 years ఉంటుంది ఎక్స్పీరియన్స్. 10 years ఉంటుంది దాని యొక్క లైఫ్. ఆ తర్వాత మళ్ళీ మామూలే, మామూలే, ఇంకా అంతే మన బతుకు. మళ్ళీ 30,000, 40,000 పెట్టి మళ్ళీ లేజర్ సర్జరీ చేయించుకోవాలి, మళ్ళీ అదే బతుకైంది. ఇంకా వాడు సంపాదించినంత దానికే పోతుంది. దీనికి సొల్యూషన్ ఏందా అంటే, మీరు పిల్లలకు ఫోన్లు ఇస్తారు, వాళ్ళు వింటలేరు, మరి ఏం చేద్దాం? సో దీనికి సొల్యూషన్ నేనైతే ఒకటి కనిపెట్టినా. మీరేం చేయాలంటే, మీ పిల్లలకు ఈవెన్ సైట్ లేకపోయినా, వాళ్ళు ఫోన్ చూడలేక ఉండపోతున్నారు అనుకుంటే స్పెట్స్ కొనియండి. మామూలు స్పెట్సే, ఒక 1,000 రూపాయలు, 2,000 రూపాయలు పెడితే మంచిగా స్పెట్స్ వస్తాయి. అవి బ్లూ కలర్ ఫిల్టర్ అని మీకు స్పెట్స్ ఉంటాయి. సో బ్లూ లైట్ ఫిల్టర్ అని స్పెట్స్ ఉంటాయి అనమాట. సో ఈ స్పెట్స్ మీరు ఒక 2,000 రూపీస్, 1,000 రూపీస్లో వచ్చేస్తాయి. మంచిగా కావాలి, ఇంకా క్వాలిటీ కావాలనుకుంటే 2,000 రూపీస్ పెడితే ఇంకా మంచి క్వాలిటీ వస్తాయి అనమాట. అంటే కింద పడ్డా కూడా పలిగిపోవు, అంత క్వాలిటీ వస్తాయి. సో ఆ స్పెట్స్ని అలవాటు చేయండి. సో అలవాటు చేస్తే వాళ్ళు ఎప్పుడైతే ఫోన్ యూజ్ చేస్తారో, ఈ స్పెట్స్ పెట్టుకుంటే మీరు ఫోన్ ఇస్తా అన్న ఒక కాన్సెప్ట్ని వాళ్ళ ముందరకు తీసుకురండి. పెట్టుకొని ఫోన్ యూజ్ చేస్తారు. అయితే మీ అందరికీ అనిపిస్తుండొచ్చు, ఆల్రెడీ సైట్ వచ్చిన పరిస్థితి ఏంది, మరి వాళ్ళకి తగ్గించుకోవడానికి ఏమైనా ఆప్షన్ ఉందంటే, సో నాకు తెలిసి మాత్రం ఇటు ఆయుర్వేదంలో కానీ, అటు అలోపతిలో కానీ, ఇటు ఏ మెడిసిన్లో కూడా వచ్చిన సైట్ తగ్గించుకోవడానికి మార్గం లేదు. మీకు సైట్ వచ్చింది అని అనిపిస్తే మీరేం చేయాలంటే, స్పెట్స్ వాడడం మ్యాండేటరీగా పెట్టుకోండి. ఇంకా మీ జీవితంలో జాయిన్ అయిపోతాయి. సో
సో మీరు ఏ విషయం చూసినా, ఏ విషయం చదివినా, లేకపోతే ఏదైనా ఫోన్ చూసినా ఖచ్చితంగా స్పెట్స్ వాడండి. సో అది కంట్రోల్లో ఉంటుందన్నమాట. అది కూడా మీ బ్లూ లైట్ ఫిల్టర్ స్పెట్స్ వాడిరనుకోండి, అది కంట్రోల్లో ఉంటుంది. కానీ మీరు అంతకు మించి స్పెట్స్ తీసేసి మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ చూసిరనుకోండి, మళ్ళీ అదిగా పాయింట్స్ పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా మీరు అనుకోవచ్చు ఓన్లీ సైటే వస్తుంది కదా, దానివల్ల ఏం ప్రాబ్లం అవుతుందని మీరు అనుకోవచ్చు. ఇంకా మీకు భయంకరమైన నిజం చెప్తా. సో అది నా లైఫ్లో జరిగిన విషయం అనమాట. స్పెట్స్ వాడదాంలే అనుకొని చాలా మంది లైట్ తీసుకుంటారు. సో ఫోన్ వాడడం వల్ల వచ్చే భయంకరమైన జబ్బు ఏంటంటే డ్రై ఐస్ అనమాట. ఇది కనుక మీ జీవితంలోకి ఎంటర్ అయింది అనుకో, ఇంకా మీది కన్ను కాకులు ఎత్తుకపోవాల్సిందే. మీ కన్ను కాకులు ఎత్తుకపోయినాయి అనుకోవాల్సిందే. ఎందుకంటే ఇంకా మీరు చూడలేరు, అది ఎప్పుడు మంటలు వేస్తూనే ఉంటుంది, ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటుంది అందులో నుంచి. మీరు కన్ను అటు తిప్పిన వాటర్ వస్తుంటుంది, కన్ను ఇటు తిప్పిన వాటర్ వస్తుంటుంది, కన్ను మంటలు వేస్తుంటుంది. అవి 2 కళ్ళు కావచ్చు, 1 కన్ను కావచ్చు. ఇక దానికి వాళ్ళు ఏం చెప్తారా అంటే 250 రూపాయలు పెడితే ఒక చిన్న డబ్బా వస్తుంది. ఏది వాటర్, కంట్లో వేసుకునే వాటర్ అనమాట. సో దాన్ని మీరు వేసుకుంటే మీ కన్ను అప్పుడు పూర్తిగా అలా బాగుంటుంది. ఆ తర్వాత మళ్ళీ మామూలే, మళ్ళా అదే అవుతుంది. ఇక నాకు 2023లో వచ్చిన సంగతి అనమాట ఇది. సో ఆల్రెడీ హాస్పిటల్లో తిరిగినా, డబ్బులన్నీ ఖర్చు పెట్టుకున్నా, అయినా ఆ కన్ను గరగర అనడం మాత్రం మానిపోలేదు. ఆ తర్వాత ఏం చేసిన అంటే, ఇంకా ఇక్కడ ఉన్న లోకల్లో డాక్టర్స్ అందరూ అయిపోయారు. ఇంకా మళ్ళీ ఇక సిటీలు అన్ని లెటర్స్, మన ఓపీలు అన్నీ మూట కట్టుకొని హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ చాలా దూరం ఉంటుంది, అవుట్స్కట్లో ఎక్కడో దూరం ఉంటుంది. ఒక కారు 2000 ఎటు తీసుకొని ఆడ అపాయింట్మెంట్ తీసుకొని ఇక ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి పొద్దుగా లేచి ప్రయాణమే ఆడిపోతే వాడు చెప్పింది ఒకటే ఒక విషయం, బాబు నువ్వు ఫోన్ యూజ్ చేస్తున్నావు కదా, ఫోన్ తక్కువ యూజ్ చెయ్యి. ఆ తర్వాత నీ కంట్లో వాటర్ అనేది రావడం ఆగిపోయినాయి, నీ కంట్లో వాటర్ లేదు, అవి డ్రై అయిపోయినాయి. ఇక నీ బతుకంతా కొత్త కళ్ళతో చూడాల్సిందే. నువ్వు ఎక్కువసేపు గాలికి ఉండకాకు, గాలి కంట్రోల్లోకి పండిగే కాకు, అలాగే నీ కన్ను ఎక్కువసేపు తెరిచి ఉంచకాకు, అట్లే నువ్వు ఏసీలో ఎక్కువసేపు ఉండకాకు. బతుక మనం ఏసీలో ఉన్నది లేదు, ఏం లేదు అని ఆడు చెప్పిండు అనమాట. అలా కొన్ని టిప్స్ చెప్పిండు. తర్వాత మళ్ళీ 250 రూపాయలు పెట్టి మళ్ళీ కంట్లో వాటర్ ఫిల్ చేసుకోవడానికి ఒక బాటిల్ పట్టి ఇచ్చిండు. సో అది వాడిన తర్వాత కొంచెం మెరుగ్గానే ఉంది. నేను ఎప్పుడైనా బైక్ మీద పోవాలంటే ఖచ్చితంగా హెల్మెట్ వాడుకోవాలి. ఏదైనా ఫ్యాన్ కింద ఎక్కువసేపు కూర్చోలేను, గాలి ఎక్కువ వస్తుంటే కళ్ళు మూసుకోవాలి. ఇంకా నీ జీవితంలో మొత్తం ఇదే పరిస్థితి అనమాట, దానికి క్యూర్ అయితే లేదు. ఇంకో విషయం చెప్పాలంటే, నీకు ఎప్పుడన్నా నువ్వు కర్మగాలి స్పెట్స్ ఇంటికాడ బంద్ చేసి పడేసి నువ్వు అట్లా బయటికి పోయినావు అనుకో, ఆ చెత్తనో రాయో ఏదో కంట పడదు అనుకో, ఇంకా 3 రోజుల దాకా నీ బతుకు నరకమే. అది అలా నుంచి పోదు, ఎందుకంటే కంట్లో వాటర్ ఉండవు, అది పోయి ఆ గుడ్డు కతుకుతుంది, అది అలా నుంచి బయటికి వెళ్ళదు. ఇక అదంతా ఒక నరకం అని చెప్పుకోవాలి. ఇంకా తర్వాత ఏం చేయాలంటే బకెట్లో వాటర్ తీసుకొని రోజు కళ్ళలో కొట్టుకుంటా రోజు కళ్ళలో కొట్టుకుంటూ కూర్చోవాలి. అది ఆ కళ్ళల్లో వాటర్ పోయి అదంతా కడిగేసుకొని ఆ వాటర్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. సో ఇన్ని బాధలు పడాలి. ఎందుకంటే మీరు చిన్నప్పుడే ఆ పిల్లలకు ఆ బ్లూ లైట్ స్పెట్స్ కొనిస్తే ఈ యొక్క బాధలు ఉండవు. అలాగే పెద్దోళ్ళు కూడా మీరు ఫోన్ యూజ్ చేస్తారు, మీ జీవితంలో ఫోన్ మీ భాగస్వామ్యం అయిపోయింది అనుకుంటే బ్లూ లైట్ ఫిల్టర్ స్పెట్స్ వాడండి. ఇంతకు మించి వేరే ఆప్షన్ లేదు. ఇంకో విషయం, దీనికి గురించి అసలు మనం ఫోనే వాడకపోతే ఎట్లా అంటే, ఫోన్ వాడుతున్నాం, ఎక్కువసేపు ఫోన్ చూస్తున్నాం, ఎక్కువసేపు ఫోన్ చూస్తున్నాం, దానివల్ల మనకు నష్టం ఉందని తెలుసు, కానీ ఫోన్ ఉండలేకపోతున్నాం. యాక్చువల్గా బ్లూ లైట్ ఫిల్టర్ స్పెట్స్ కూడా వాడుతున్నాం, అయినా కూడా ప్రాబ్లం అనేది వస్తుంది. ఎందుకంటే మనకు ఇది ఒక 90% మాత్రమే నాకు బ్లూ లైట్ ఆపేస్తుంది, తర్వాత ఒక 10% మన కళ్ళలోకి వెళ్ళిపోతుంది బ్లూ లైట్, దానివల్ల మళ్ళీ ప్రాబ్లం జనరేట్ అయింది. సో ఈ ప్రాబ్లం జనరేట్ అవ్వకుండా ఉండాలంటే ఒక చిన్న, మీరు ఫోన్ యూజ్ చేస్తుంటే ఆ ఫోన్లోనే ఒక చిన్న యాప్ ఉంటుంది అనమాట. సో ఆ యాప్ని ఇంకా మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మీకేంటంటే ఫోన్కు మనం యూజ్ చేయాలంటే ఒక రూల్ ఉంటుంది, 20-20 రూల్ అని. అంటే ఒక 20 minutes ఫోన్ యూజ్ చేస్తే ఒక 20 మీటర్స్ దూరంలో ఉన్న ఏదైనా ఒక వస్తువుని చూడాలి. లైక్ 20 seconds ఒక వస్తువుని చూడాలన్నమాట. సో ఈ రూల్ని ఇంకా మీరు ఫాలో అయినట్లయితే మీ యొక్క కన్నుని కొద్దిగా అనేది కాపాడుకోవచ్చు. సో ఆ రూల్కి మనకు ఫోన్ యూజ్ చేసేటప్పుడు ఆ టైమింగ్ మనకు తెలవాలంటే మనకు ఒక యాప్ ఉండాలి ఫోన్లో. సో ఆ యాప్ వచ్చేసి ఇక్కడ మీరు చూడండి, ఆ యాప్ ఇక్కడ 20-20-20 అనే ఒక యాప్ ఉంది కదా. సో ఈ 20-20-20 అనే యాప్ మీరు ఇంకా మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే
మీకు డైరెక్ట్ ఒకటే ఆప్షన్ కానొస్తుంది ఇక్కడ. ఇంకో ఇలా కానొస్తుంది ఆప్షన్. దీన్ని మీరు ఆన్ చేసినారు అనుకోండి, ఒక 20 నిమిషాలు మీరు ఫోన్ వాడినట్లయితే ఆ 20 నిమిషాల తర్వాత మీకు ఒక అలారం వస్తుంది. ఆ అలారం వచ్చినప్పుడు ఆ ఫోన్ అలా క్లోజ్ చేసి పక్కకు పెట్టి అలా ఇలా 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 అలా ఇలా 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 మీ కళ్ళు తిప్పుతూ ఉండాలి. ఇలా తిప్పుతూ ఉండాలి, రౌండ్గా తిప్పుతూ ఉండాలి. 20 సెకండ్స్ పాటు. ఆ 20 సెకండ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఫోన్ యాజ్ యూజువల్గా యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ మీరు స్పెట్స్ వాడుతున్నా సరే, ఒకవేళ మీరు స్పెట్స్ వాడతలేరు అనుకున్నా కూడా ఈ రూల్ ఫాలో అవ్వండి. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఎందుకంటే జీవితంలో ఏమంటారు కదా, నేను ఫస్ట్ సామెత చెప్పాను కదా, సర్వేంద్రియానం నయనం ప్రధానం. కళ్ళు లేకపోతే జీవితం సంకరాకపోయినట్టే. కాబట్టి మీ జీవితం కనుక అట్లా కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీ యొక్క రూల్ అనేది మీరు మీ జీవితంలో అలవాటు చేసుకోండి. అలాగే పిల్లలకు కూడా ఈ రూల్ అనేది అలవాటు చేయండి. ఫోన్ యూజ్ చేస్తుంటే వాడకుండా ఉండడానికైతే వాళ్ళని అయితే ఎంకరేజ్ చేయండి. ఫిజికల్ గేమ్స్ బయటలో పోయి ఆడే విధంగా వాళ్ళని అయితే ప్రోత్సహించండి. నేటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి మనం కూడా వాళ్ళ యొక్క జీవితాన్ని ఆగం చేయకుండా ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మనమేనంతేనండి. అలాగే యూత్ కూడా కళ్ళు లేకపోతే కళ్ళు లేని కబోజులు అంటారు. రేపు పెళ్లి చేసుకుందామని కూడా కళ్ళజోడు ఉంటే అమ్మాయి రిజెక్ట్ చేస్తారు. కాబట్టి మీరు కూడా కళ్ళజోడు పెట్టుకోకుండా ఉండాలంటే ఈ యొక్క 2020 రూల్ని అయితే ఫాలో అవ్వండి. మీ కళ్ళను కాపాడుకోండి. లేకపోతే మీరు కూడా కళ్ళజోడున బతికేది సోడాబుడ్డి కళ్ళద్దాలు పెట్టుకుని రోడ్ల మీద తిరగాల్సి వస్తుంది. సో నేను చెప్పాలనుకున్న విషయం ఇదే అనమాట. మీరు ఇంకా ఫోన్ వాడుతుంటే ఖచ్చితంగా కళ్ళజోడు వాడండి. ఈ 2020 రూల్ని అయితే ఫాలో అవ్వండి. మీ యొక్క కళ్ళను కాపాడుకోండి. వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే ఈ సంచార శివాన్ని మర్చిపోవద్దు. ఉంటా. బై బై. ఫ్రెండ్స్, మన గుడ్ అయితే రెడీ అయిపోయింది. హే క్రేజీ లవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు క్రేజీ థింగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ కోసం అయితే చాలా రోజుల తర్వాత మా పొలం దగ్గరికి అయితే వచ్చినాం. సో ఈ రోజు అయితే మేము చేసే ఎక్స్పెరిమెంట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో ఎవ్వరు ఇంతవరకు అయితే చేయని ఎక్స్పెరిమెంట్. చిన్న చిన్న గుడ్లను కలిపి మేము ఒక పెద్ద గుడ్డు తయారు చేయబోతున్నాం. యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడనే మేము క్రేజీ ఎక్స్పెరిమెంట్స్ని చేయడానికైతే ఒక ప్లాన్ అయితే వేస్తున్నాం. సో అది ఇంకా సక్సెస్ కావాలని మేమైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. సో ఈ పొలం కానొస్తుంది కదా, సో ఈ పొలం అంతా మాదే. అప్పట్లో మేము వ్యవసాయం చేసేవాళ్ళం, కానీ ఇప్పట్లో మేము పనుల వాడి వ్యవసాయం చేయట్లేం కాబట్టి ఇది ఖాళీ ఉండిపోయింది. సో మా యూట్యూబ్ ఛానల్ కూడా బాగా రన్ అయితే మేము కూడా ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేయడానికి అయితే మంచి ఒక షెడ్ వేసి సో ఇందులోనే ఎక్స్పెరిమెంట్ చేయడానికి అయితే చూస్తున్నాం. సో అది సక్సెస్ కావాలంటే మీరేం చేయాలంటే మాకు ఈ వీడియో చూసి జస్ట్ ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే. సో మరిన్ని ఎక్స్పెరిమెంట్ వీడియోలతోనైతే మీ ముందుకైతే వస్తాం. మళ్ళీ చిన్న చిన్న బాంబులను కలిపి మీరు పెద్ద బాంబు తయారు చేసినట్టు చిన్న చిన్న గుడ్లను కలిపి ఒక పెద్ద గుడ్డు అయితే తయారు చేయండి. కాకపోతే చిన్న చిన్న గుడ్లతో ఒక పెద్ద గుడ్డు తయారు చేసి సో ఆ గుడ్డుని ఉడకబెట్టి చూడబోతున్నాం. అసలు ఉడుకుతుందా ఉడకదా, దాన్ని తినగలుగుతామా తినలేమా. వీడియోని ఫుల్గా చూసేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ బటన్ అయితే కొట్టేయండి. మొత్తం అయితే మేము 8 గుడ్లు తెచ్చినాం, తలా 2 అనుకొని. కెమెరామ్యాన్ కూడా 2, వాని కూడా 2 ఇవ్వాలి. అయితే ఈ గుడ్లు ఉన్నాయి కదా, ఇది బెటరా. సో ఈ గుడ్లన్నీ మనం ఏం చేస్తామంటే ఒక బంకమట్టి ఉంటుంది కదా, సో బంకమట్టిలో పెట్టి వీటిని ఉడికిస్తాం అనమాట. అయితే మనం ఏం చేస్తామంటే బంకమట్టి ఉంది కదా, సో బంకమట్టిని ఒక గుడ్డు అయితే గుడ్డు షేప్లో తయారు చేద్దాం. సో మనం గుడ్లు అయితే పెట్టుకున్నాం. ఇప్పుడు పారా బంకమట్టి కాడికి పంపారా, ఏడేసిరా బంకమట్టి. చలో చలో. ఐఫోన్ ఐఫోన్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ బంకమట్టి అంతా తీసుకుపోయి మనం ఒక పెద్ద గుడ్డు షేప్ అయితే తయారు చేద్దాం. ఓ ఈత ముళ్ళు గుచ్చుకున్నారు. అరే వీడి చేత ఎంత
ఇదే లేపలేరంటే మీరు దాన్ని ఏం లేపుతారా రాయి వస్తుంది బాబాయ్ అంటే మళ్ళా. బండని నిలువేయాలి మొత్తం ఏయ్రా, అది గిరిగాడు వేసిండ్రా తెల్ల గుడ్లు పడితే పట్టవు పడిపోద్ది అన్న ఒడ్లు పట్టేటట్టు బొక్కలు పెట్టాలి. ఎన్ని అదృష్టాలు చేసుకుంటే ఈ మట్టి నీకు వంటాలి. అందులో బంక మట్టి ఎన్ని అదృష్టాలు చేసుకుంటున్నాను ఇచ్చావా బండరేజ్ ఇచ్చావా బ్రో అంటారు. సరిపోయి అంటే ఉంటుంది ఇక. ఇప్పుడు మనం ఏంటంటే ఈ కర్రతో బొక్కలు పెడుతున్నాం. మనమైతే 8 గుడ్లు తెచ్చినాం. అవతలకి ఇతలకి ఎందుకురా నువ్వు పోయి బంక పెట్టాడు చెప్పు. అది ఉన్నాయా? అదొకండు చూస్తే లెక్కేస్తుండు అన్న. నేను లెక్కేసాను అన్న. లేరా కడిగిరా గుడ్డ ఒకటి ఒక్కటి కడిగి అట్లా అయినా యాక్చువల్గా ఈ లోపలికి పోయిన గుడ్లు బయటకు వస్తాయట. డౌట్ వస్తుందా? తర్వాత దీన్ని కట్టెలు తీసుకొని పడగొట్టుకోవాల్సి వస్తుందా? నాకెందుకో డౌట్ వస్తుంది. ఏమైనా మట్టి బాగుంది. కొంచెం ఎడల్పు చేయమంటారు, నేను ఏమంటలేను. కొంచెం ఎడల్పు చేసి లోపల పెట్టుకోవాలి. గుడిదే రాని పలికి మరి నాది నాకలేమన్నావు మామయ్య. కానీ ఇప్పుడైతే మనం క్లోజ్ చేసేస్తున్నాం. చూసారు కదా పలిగింది చూసారు. గుడ్డు లోపల ఉండిపోయింది. అది అది ఆమ్లెట్ ఎత్తు. మరి ఇప్పుడు తీసేటప్పుడు ఎట్ట వస్తాయి తర్వాత ఇగో లోపల గుడ్డు ఉంది. ఏం చేస్తున్నాం అంటే క్లోజ్ చేసేస్తాం మొత్తం. ఇలాంటి తెలియకల్లో మరో జనం సున్నా వేస్తుంది మా రెడీ అయిపోయింది. ఎందుకంటే గుడ్డు గుడ్డులానే ఉండాలి కాబట్టి గుడ్డులానే తయారు చేస్తున్నాం. చూసాను కూడా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇంత పెద్ద గుడ్డు తిన్నారేంట్రా బాబు అనిపిస్తుంది. మా వాళ్ళు ఇట్లా ఉంటే తినరంట. గుడ్డులానే ఉండాలంట. ఎందుకంటే గుడ్డు కలర్ వేసేస్తాం. వస్తుంది దుడ్డు. ఇది ఎక్కడో బెడిసి కొడుతుంది అయ్యా మాకు. అరే మీకోసమే కదా తెల్లగా ఉన్న గుడ్డును తయారు చేస్తాం. ఫ్రెండ్స్ మన గుడ్డు అయితే రెడీ అయిపోయింది. సో కష్టపడి గుడ్డు తయారు చేసినాం. చిన్న గుడ్డు కలిపి ఒక పెద్ద గుడ్డు తయారు చేసినాం. ఈ ఎక్స్పెరిమెంట్కి అయితే చాలా కష్టపడ్డాం. మా పోరగాలు బుడ్ద చెయ్యి అంటుకుంది. క్రేజీ గ్యాంగ్ అంతా నీళ్ళలో పడ్డది. సో గుడ్డు ఎలా ఉందో కామెంట్ చేయండి. మేమైతే బాగుంది అనుకుంటున్నాం. గుడ్డు అయితే గుడ్డు షేపులే ఉంది. గుడ్డు షేపులే ఉంది అనుకుంటున్నాం. పెరబడి గుడ్డుని కాల్చి అందులో ఉన్న గుడ్డు ఉడకదా చూస్తున్నాం. సో దానికోసమే మా వాళ్ళు కష్టపడతారు. వీడు అర్ధగంట నుంచి మంట పెడుతుంది కానీ మంటే మంతలేదు. వీడియోని మాత్రం చూసిన వాళ్ళు కొత్తగా చూసే వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కెమెరామ్యాన్ కూడా పని చెప్పారు. మా క్రేజీ గ్యాంగ్ అట్లుంది. వీడేవాడు చూడండి మా వాళ్ళు ఎంత కష్టపడుతారో.
సో ఫ్రెండ్స్ ఇప్పటికి వరకు అయితే మనం దగ్గర హాఫ్ అన్ అవర్ నుంచి అయితే మన ఎగ్గుని అయితే కాలుస్తున్నాం. సో ఎగ్ అయితే మామూలుగా అయితే ఈ మనం తయారు చేసిన ఎగ్గుకు క్రాక్స్ అయితే వచ్చినాయి. ఇది బంకమట్టి కాబట్టి అందులో మనం ఎండబెట్టకుండా పచ్చి మట్టినే పెట్టినాం కాబట్టి ఇది పలిగిపోతుంది. సో దానికే ఇవన్నీ క్రాక్స్ అయితే ఫామ్ అయినాయి. మనకు ఎగ్ని మనం బాయిల్ చేసి అదేమైందంటే ఉబ్బుతుంది అనమాట, కొంచెం లావ్ అవుతుంది. ఉన్న సైజు కంటే కొంచెం సైజు ఎక్కువ అవుతుంది. మనం ఏం చేసినామంటే ఆ ఎగ్ని మనం బలవంతంగా లోపలికి నెట్టినాము. సో నాకు డౌట్ వస్తుంది, నాకు తెలిసి అవి లోపల నెర్రలు ఎచ్చుకుని అలా పక్కన పలిగినాలా. సో పగిలినా పగలపోయినా మనం ఏం చేయాలంటే దాన్ని అయితే చూడాలి కాబట్టి సో చూద్దాం. సో ఉంటే మనోడికి ఫస్ట్ అంజగానికి తినిపిద్దాం. సో తిన్న తర్వాత మనం ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఇది పట్టుకుంటే సో దారుణంగా కాలే అవకాశం ఉంది కాబట్టి దీన్ని మనం ఇప్పదీయనికి కూడా ఉండదు, అంటే ఊడబిగనికి ఉండదు. పక్కన కాలు ఉంది కాబట్టి దీన్ని అమాతం లేకపోయి కాలులో పెట్టేదా. సో అప్పటికైతే కొంచెం చల్ల పడితే పైన చిన్నగా వాటర్ పోసుకుంటే దీన్ని అయితే సరి చేద్దాం. అట్లా లేదురా, లేవదురా నాయన, నువ్వెందుకు కాగం చేస్తా. అది ఒక దిగితే పండుగ పైన పెడదా గాలితో చూడు చేయగల నీకు లేదు పలిపోయిన కూడా అది కానీ. ఓకే సో ఫ్రెండ్స్ ఎక్సైట్మెంట్ అయితే సక్సెస్ అవుతుంది అనుకుంటున్నా. ఎందుకంటే గుడ్లు ఉడికినట్టుంది. నిమ్మలంగా తీసుకుపోయి నీళ్ళలో పెట్టించి నిమ్మలంగా కడుగుదాం అనుకుంటే వీడు తీసుకొచ్చి పుట్టుకుని ఎత్తేసిండు బయటలో. 2 కర్రలు పట్టుకొని పోదాం అని చెప్పిన, అందుకంటే నేను ఒక కర్ర పడడం వల్ల కింద పడితే బొక్క పడది. ఫస్ట్ అయితే దీని నుంచి ఒక గుడ్డు తీద్దాం. అక్కడ అది కూడా ఉడికింది పోదురా. అయిపోయింది. ఆమ్లెట్ వేసుకోవడం ఏంటి? ఇది మనం హాఫ్ అన్ అవరే ఉడకబెట్టినాం దీన్ని. ఫస్ట్ దీన్ని చూద్దాం దారా, లోపల తీసుకురారా. ఓ ఉడకలే, ఇది ఉడకలే. మా ఊళ్ళకున్న కకృతికి నేను అర్ధగంట చెప్పినా, మరి అర్ధగంట కాదు ఒక గంటనే ఉంచుదామని చెప్పుకుంటున్నా. తీయో అని చెప్పారు. పెద్దవాళ్ళు అయితే ఇందులో వచ్చిన సమస్య ఏంటంటే మనకు ఎక్కువ మట్టి పెడితే ఇది లోపలికి హీట్ పోవట్లేదు, అందులో పచ్చి మట్టి కాబట్టి మనం ఏం చేసామంటే ఇండివిజువల్గా ఒక్కొక్క గుడ్డుకి సపరేట్ పెట్టినాం మట్టి. సో యాక్చువల్గా పెద్ద గుడ్డే కాల్చాలి, కానీ చిన్న గుడ్లు కావాల్సి వస్తుంది. ఎందుకంటే కాలవట్లేవు, లోపల మట్టి ఎక్కువ కొడితే కాలవట్లేవు. మొత్తం తెచ్చిన 8 గుడ్లలో 2 గుడ్లు అవుట్ అయిపోయినాయి, పాస్ అవుట్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ 3 గుడ్లు ఉన్నాయి, 6 గుడ్లు ఉన్నాయి. ఈ 6 గుడ్లతోనే చేద్దాం. మరి 6 గుడ్లలో ఎన్ని మిలుగుతాయి, లాస్ట్కి ఎన్ని తింటాం అనేది మాకు కూడా ఐడియా లేదు. లెట్స్ గో. ఒడిసలు వద్దురని అమ్మాయికి మధ్యగా చెప్తుంటే వినరే. 1 అవర్ దాకా కాళ్ళతో నిమ్మలంగా ఆడబెట్టి సైలెంట్గా కూర్చుందాం. వేసేరా, కప్పెట్టేరా. ఇప్పుడు మామూలుగా ఉడకవు, మరే బీభత్సంగా ఉడుకుతాయి. ఇది పలిగి ఒక్కబడ్డ దీనికి. మరి దీని పరిస్థితి ఎట్లా ఉందంటే లోపల దాని పట్టుకుంటుండవు. సో గుడ్లు అయితే హాఫ్ బాయిల్ అయినాయి. నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ ఉంది, అసలు గుడ్డు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ చెప్పిన వాళ్ళ కామెంట్ని పిన్ చేస్తాం. పర్లేదు, మా ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది. ఇది పచ్చిది కాదురా, ఇది పచ్చిదా కాదా అనేది ఒకసారి మీరు కూడా కామెంట్లో పెట్టండి. ఇది హాఫ్ బాయిల్. హాఫ్ బాయిల్ అంటే చాలామందికి తెలియదు, సగం గుడ్డు ఉడికందే హాఫ్ బాయిల్ అంటారు. అంటే ఇంకా సేపు ఉంచుదాం అలా, కానీ పలిగిపోతున్నాయి. ఆల్రెడీ 2 తీసినాం బయటికి. సో ఫ్రెండ్స్ మొత్తానికైతే మన గుడ్లు అయితే ఉడికినాయి. సో ఈ చిన్న గుడ్లు కూడా అందులో 2 ఎక్స్ప్లోడ్ అయినాయి. ఒకటి మా కెమెరామ్యాన్ మింగేశాడు,
ఇంకోటి సగం అయితే ఉంది, ఇది కూడా ఎక్స్ప్లోర్ అయింది, పక్కకు పెట్టినాం. ఇప్పుడు ఏం చేసామంటే గుడ్డు అసలు ఉడికినా లేదో చూద్దాం. ఫస్ట్ అయితే ఇది పలిగిపోయిందని చూస్తున్నాం. చూడండి మేము కళ్ళ ముందులో చేస్తున్నా. సో ఫ్రెండ్స్ మనమైతే ఉడికించిన గుడ్లు అయితే ఇట్లా వచ్చినాయి. సో పర్లేదు, మంచిగానే ఉడికినాయి, తినొచ్చు. సో మొత్తానికైతే మా వాళ్ళు సాటిస్ఫై, నేను సాటిస్ఫై, ఎక్సైట్మెంట్ కూడా సాటిస్ఫై. ఇంకా మనం వచ్చే వీడియోలో ఇంకా మరింత కంటెంట్ కావాలంటే మీరైతే మాకు సపోర్ట్ అయితే చేయాలి. సో ఆ సపోర్ట్ చేయడం ఏం లేదు, జస్ట్ మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి అంతే, అది చాలు మాకు. ఓకేనా? సో ముందు అయితే టేస్ట్ చేద్దాం. నేను టేస్ట్ చేసినాక వీళ్ళకి ఇస్తా. ఫస్ట్ లోపల ఉండే ఎల్లో తిందాం. నోట్లో ఉన్న అలా అలా ఊరుతుంది. మా వాళ్ళు చాలా కష్టపడ్డారు. సూపర్. ఓ నిజంగా బాగుంది. సో గుడ్లు అయితే ఉడికినాయి. కొట్రా వాడు తినలేడు, వీడు బాడగా వీడు తినలేడు. పర్లేదు, ఆమ్లెట్స్ అయితే తొందరగానే ఎక్కువ. బాగుంది. పెద్ద గుడ్లో ఉడికితే ఇంకా బాగుండేది, చిన్న గుడ్డు కాడు ఉడికిపోయింది. ఇది ఇంకా తొందరగా ఉడికింది. పెద్ద గుడ్డు బురద ఎక్కువ వల్ల తొందరగా ఉడకలే.